హాయ్ విజర్స్ ఈ రోజు మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్కి రియాక్షన్ అల్లు అర్జున్ కౌంటర్. దీని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. 10 వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు పుష్ప గురించి అంటే అల్లు అర్జున్ గురించి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చట్టం తరపున తాను చేసుకుంటుంది, ఈ విషయంలో తగ్గేదేలే. తెలంగాణ సర్కారు సామాన్య ప్రజల వైపే ఈ విషయంపై మేము తగ్గం అనే పూర్తిగా భరోసా ఇచ్చారు. దానికి వెంటనే ఈ సమావేశం జరిగిన వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే నేను ఈ ప్రెస్ మీటు తెలంగాణ సర్కారుకి వ్యతిరేకం కాదు. నా పైన ఎలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి దానిపై నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పాడు అనమాట అల్లు అర్జున్. అయితే ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు అయితే థియేటర్ యాజమాన్యం వాళ్ళు లెటర్ రాసుకుంది పోలీసు వాళ్ళకి, తర్వాత మా పర్మిషన్ తెచ్చుకుంది, ఇవన్నీ నాకు తెలియదు. దాదాపు 20 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల నుంచి నేను ఈ థియేటర్కి వెళ్తూ ఉంటాను, సినిమాను ఆస్వాదిస్తూ ఉంటాను. అదేవిధంగా నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీసే కాబట్టి ఆ ఫీలింగ్ నేను ఇంట్లో వేసుకొని చూడొచ్చు. కాకపోతే ఆ ఫీలింగ్ నాకు థియేటర్లో ఫీలింగ్ రావాలి కాబట్టి నేను ప్రతి ఏటా వెళ్తా కాబట్టి థియేటర్లో చూడాలని, ఫ్యాన్స్ మధ్య చూడాలని నేను దాంతో వెళ్ళాను తప్ప ఈ విషయం నాకైతే తెలియదు. అయితే ఇది ప్రకృతి వైపరీత్యంగా అనుకోవచ్చు ఇది. ఎందుకంటే నేను వెళ్తుంటే మరి పోలీసులు అక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. మరి కనీసం పోలీసులు నాకు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు అక్కడ. మరి కనీసం నేను వెళ్తుంటే సార్ మీకు పర్మిషన్ లేదు, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు అనే కనీసం ఎవరు చెప్పలేదు అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పాడు. అదేవిధంగా సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 15 రోజులు కాబోతుంది. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి ఇటు కొట్టినా కూడా నేను ఎక్కడ విజయోత్సవ సభలకు వెళ్ళట్లేదు. మరి ఈ విషయంపై నేను రేవంత్ ఫ్యామిలీకి నేను పూర్తి సపోర్ట్గా ఉన్నాను కాబట్టి ఈ మదన పడుతున్నాను. ఈ విషయం నాకు లేట్గా తెలిసిందే, నాకు అప్పుడు స్పందించలేదు, అప్పుడు నాకు తెలియదు అని అల్లు అర్జున్ మరొక క్లారిటీ ఇచ్చారు. పోలీసులు లోపలికి వచ్చి అక్కడ రేవతి మహిళ చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు, నాకు 4 రోజుల తర్వాత తెలిసింది. అందుకని వీడియో రిలీజ్ చేశాను. అయితే పోలీసులు అక్కడ కలవడానికి మరి రిలీజ్ చేశాను. కానీ రిలీజ్ చేసిన ఒక వీడియో రూపంలో ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి 4 రోజుల తర్వాత అల్లు అర్జున్ 4 రోజుల తర్వాత స్పందించాడు అనమాట. రవితన మహిళ చనిపోయింది నాకు తెలియదు, 4 రోజుల తర్వాత తెలిసింది. అందుకని నేను కలవలేక బందోబస్తు ఇవన్నీ అడ్డంకి వస్తుందని కలవలేక నేను వీడియో రిలీజ్ చేశాను. ఈ ఘటన జరగడం నాకు దురదృష్టం, చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీ మేము ఎంత ఇచ్చినా చాలా బాధగా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్గా నేను అనౌన్స్మెంట్ చేసి ఈ అమౌంట్ వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, కాకపోతే 10 లక్షలు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నారని ఆ రోజు వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు తప్ప ఎటువంటి తర్వాత నుంచి కేసు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎటువంటి ఫ్యామిలీని కలవడం కానీ ఎటువంటి చేయలేదు. మరి నాకు మళ్ళీ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు అనమాట. దానికి ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నమాట. అయితే ఇంకోటి ఫ్యామిలీస్ నాకు ఈ కేసు నాకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ విషయంపై నేను బాలుని పరామర్శించడానికి వెళ్ళలేదు. అందుకనే అన్నారు. మరి మోహన్ బాబు ఎందుకు వెళ్ళాడు? మోహన్ బాబు మీద కూడా ఆల్రెడీ కేసు ఉంది. మరి అతను కూడా అతను విలేకరు హాస్పిటల్ ఉంటే అతను పరామర్శించడానికి మోహన్ బాబుకి వెళ్ళాడు. మోహన్ బాబుకి లేని కేసు అడ్డంకి మరి అల్లు అర్జున్కే ఉందా? ఎందుకు మరి అల్లు అర్జున్ ఈ విషయంలో మరి తెలిసి తెలియని తప్పులే అని చేస్తున్నాడా? మరి మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా దాదాపు మరి అక్కడ థియేటర్లో జరిగిన సిచ్యువేషను అక్కడ బౌన్సర్లకి అభిమానుల మధ్య జరిగిన గొడవ, అక్కడ తొక్కిసలాట్లో అక్కడ స్వయంగా ఉన్నాడు కాబట్టి మరి అది స్వయంగా ఇప్పుడు చూడకుండా చెప్పొచ్చు. అక్కడ మొత్తం అల్లు అర్జున్ ప్రతిదీ అక్కడ చూసి చెప్తున్నాడు, ఒక స్క్రిప్ట్ రూపంలో రాసి చెప్తున్నాడు. బహుశా తన లాయరు ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి మీరు కూడా ఎక్కడ ఆస్తూసి మాట్లాడాలి, ఎక్కడ మీరు ఒక మాట కూడా జవదాడకూడదు, ఎక్కడ ఒక మాట కూడా జారకూడదు కాబట్టి ఆస్తూసి మాట్లాడాలని ఒక స్క్రిప్ట్ రూపంలో రాసి పెట్టి ఉంటాడు లాయరు. ఆ విధంగా మాట్లాడారు, ప్రతిదీ చూసి చెప్తున్నాడు. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారనమాట. ఏదైనా సరే అల్లు అర్జున్ మరి ఇంకో మళ్ళీ నేనైతే అక్కడ అడిగాను,
దాదాపు పుష్ప రిలీజ్ అయ్యి పుష్ప 2 రిలీజ్ అయ్యి 1500 కోట్లు దాదాపు కలెక్షన్ రాబట్టింది. మరి కనీసం రేవంత్ ఫ్యామిలీకి ఒక సాదాసీదా ఫ్యామిలీ అది 20,000 రూపాయల జీతంతో ఉన్నాడు. 4 టికెట్లు 3,000 రూపాయలు బుక్ చేసుకొని తన కొడుకు సంతోషాన్ని అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి తన కొడుకు తన సంతోషాన్ని నెరవేర్చడం కోసం ఆ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళారు. మరి అక్కడ అల్లు అర్జున్ రావడం కూడా మైనస్ అంటున్నారు. అయినా సరే అల్లు అర్జున్ వచ్చాడు. అక్కడ ఆ విషయం వాళ్ళకి తెలియదు. అల్లు అర్జున్ వస్తాడని తెలియదు. అల్లు అర్జున్ వస్తే ఆ ఫ్యామిలీ అక్కడ బుక్ చేసుకోపోయేది. ఆ విషయం తెలియదు కాబట్టి బుక్ చేసుకున్నారు. నేనైతే 15 లక్షలు 25 lakhs మాత్రమే ఇచ్చారు. అది ఇచ్చినట్టు ఎక్కడ నాకు తెలిసి ఈ రోజుల్లో 25 lakhs కనీసం చెక్ వెళ్ళిన సంగతి ఎక్కడ రాలేదు. ఈ రోజుల్లో ఏ మంచి జరిగినా ఈ రోజులో వైరల్ చేసే ఛానల్స్ ఉన్నాయి. ఫేస్బుక్ కానీ వాట్సాప్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ తన హీరో ఏం చేశాడు, తన హీరో ఎక్కడ ఫోటో దిగాడు, ఇవన్నీ వైరల్ చేసే ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు. మరి కనీసం అక్కడ రేవతి ఫ్యామిలీకి 25 lakhs చెక్కు అందినట్టు ఎక్కడా కనపడలేదు. ఏ వీడియో రాలేదు. ఒకరు బహుశా ఇచ్చే ఉంటారేమో, నాకైతే కనపడలేదు. ఎక్కడ ఏ ఫేస్బుక్లలో ఏ వాట్సాప్లలో రాలేదు. కనీసం అల్లు అర్జున్ తరపునైనా అతనైతే కేసు ఉంది కాబట్టి రాలేకపోతున్నాను అన్నాడు. మరి అల్లు అరవిందైనా వెళ్ళి ఆ 25 lakhs ఇచ్చాడు. మైత్రి మూవీస్ వాళ్ళు వీళ్ళందరూ ఎంత ఇచ్చినా తక్కువ. రేవతి ఫ్యామిలీకి 25 lakhs చాలా చాలా చిన్న అమౌంట్. దాదాపు 1 కోటి రూపాయల దాకా ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. మరి ఇదండి అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే విధానానికి మరి అల్లు అర్జున్ రియాక్షన్ ఎలా ఉంది నాకైతే తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఇది ప్రకృతి వైపరీత్యం. ఇది కూడా ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు. మరి నా మీద ఎందుకు కేసు పెట్టారు ఈ విషయంలో నేను మధ్యంతర బెయిల్ మాట్లాడకూడదు కాబట్టి నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఎక్కడ ఈ అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు ఎక్కడ గవర్నమెంట్ విషయంలో కానీ గవర్నమెంట్ని కానీ అలాగే రేవంత్ రెడ్డి పేరు కానీ ఎక్కడా పలకలేదన్నమాట. అంటే ఎలిగేషన్స్ వస్తున్నాయి నా మీద. మరి నేను దానికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి అందుకే నేను ఈ మీడియా సమావేశం పెడుతున్నాను అని చెప్పాడు. కానీ అల్లు అరవింద్ కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ని కానీ ఎవరిని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ విమర్శించలేదు. నా కొడుకు విజయోత్సవాలకు చాలా దూరంగా ఉన్నాడు. చాలా తేజ్ ఫ్యామిలీని ఎప్పుడెప్పుడు మేము హెల్త్ పుట్టిన అడుగుతున్నాం. నేనే ఈ మధ్య వెళ్ళాను, హెల్త్ పుట్టిన అడిగాను. ఎక్కడ బాగోగులు మేము చూసుకుంటూనే ఉన్నాం. కాకపోతే నా కొడుకు ఇంట్లోనే ఉంటూ లోపల సతమతం అవుతున్నాడు. ఏంది ఈ కేసు ఇలా జరిగింది, ఏమింది రేవతి ఫ్యామిలీ నా అభిమాని ఇలా చనిపోయింది అని చాలా మదన పడుతున్నారు నా కొడుకు అని అల్లు అరవింద్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఎక్కడ సర్కార్ని మాట అనలేదు. మరి చూడాలి మరి ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ ఎలా స్పందించింది అనేది చూడాలి. మరి దీనికి కేసు ఇంతటితో ఆగిపోద్దా? మరి రేవంత్ రెడ్డి గారే ఈ చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్తుండు. మరి అల్లు అర్జునే నాకు తెలియదు ఇదంతా ప్రకృతి వైపరీత్యంగా అనుకోవచ్చుగా అని గట్టిగానే రియాక్షన్ ఇచ్చారు. ఇదండి రేవంత్ రెడ్డి యొక్క అసెంబ్లీలో మాట్లాడిన యాక్షన్పై అల్లు అర్జున్ రియాక్షన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.